హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని. వెల్కమ్ టు చరణ్ వ్లాగ్స్. నిన్న మనం తిరుమల తిరుపతికి సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని చూసి చాలామంది భక్తులు, అన్న మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, అన్న మీరు ఎస్ఎస్సి టోకెన్స్ ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎన్ని గంటలకు ఇస్తున్నారు అనేది చాలామంది అయితే కామెంట్ రూపంలో సందేహాలు అయితే అడుగుతున్నారు. వారందరి సందేహాలను తీర్చడానికే ఈ వీడియో అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ వీడియోని. సో ఆ ఎస్ఎస్డి టోకెన్ సంబంధించినవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా రూమ్స్ ఎలా ఇస్తారు, ఎక్కడ దొరుకుతాయి, దానికి ఏమేమి కావాలి అని అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మీ ఇంట్లో 1 ఇయర్ లోపు పిల్లాడు ఉన్నాడా, శ్రీవారి దర్శనాన్ని మీరు 30 నిమిషాల నుంచి 1 అవర్లో మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా, దానికోసం కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. మనకి తిరుమలలో ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి 4 దగ్గరలో అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి రైల్వే స్టేషన్గా ఆనుకొని ఉన్న విష్ణు నివాసంలో, అలాగే శ్రీవారి మెట్లు మార్గంలో 50th స్టెప్ దగ్గర మనకైతే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. దాన్ని మనం 1200వ స్టెప్ దగ్గర స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూదేవి కాంప్లెక్స్లో, దానితో పాటుగా బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మనకి విష్ణు నివాసంలో అయితే సుమారుగా 14,000 టోకెన్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. వీటిని రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు 11 గంటల వరకు అయితే ఈ టోకెన్స్ అనేవి ఇస్తారు. ఎలా అంటే ఈ టోకెన్స్ మనం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో వెళ్ళామనుకోండి రాత్రి, అది అక్కడి నుంచి 10 గంటల డిస్టెన్స్లో మనకైతే ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి టైం స్లాట్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు నేను శుక్రవారం రాత్రి 10 గంటలకు వెళ్తే శనివారం పొద్దున్న 4 గంటలకైతే నాకైతే శ్రీవారిని దర్శించుకోవడానికి స్లాట్లో అయితే టైమింగ్ ఇచ్చారనమాట. అంటే సుమారుగా 10 గంటల సమయం అయితే మనకి టోకెన్ తీసుకుని నుంచి దర్శించుకోవడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో తిరుమల వెళ్దామనే భక్తులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు వేగంగా దర్శనం అయిపోవాలంటే మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఆనుకుని ఉన్న విష్ణు నివాసంలోకి వెళ్ళిపోయి స్లాట్స్ అయితే తీసేసుకోండి. ఆ స్లాట్స్ తీసుకోవడానికి మనకైతే ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు జిరాక్స్ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు. సో ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనల్ని అయితే స్కాన్ చేసి మనకైతే ఒక టోకెన్ అనేది ఇస్తారు, ఒక స్లిప్. ఆ స్లిప్లో మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అయితే వివరంగా రాసి ఉంటుంది. దాన్ని తీసుకుని పోయి మనమైతే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే పోవచ్చు. సో మిగతా 3 దగ్గరలు కూడా మనకి ఇస్తారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో రోజుకి 6,000 టోకెన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే భూదేవి కాంప్లెక్స్లో రోజుకి 4,000 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్కడికన్నా నేను ఇచ్చే సలహా, అక్కడికన్నా మీరు పక్కనే ఉన్న విష్ణు నివాసంలో తీసుకోవడం అనేది ఉత్తమం. సో టికెట్స్ తీసుకొని మనమైతే తిరుమల శ్రీవారి దర్శించుకోవడానికి అయితే పోవాలి. మనమైతే ఇప్పుడు తిరుపతిలో టోకెన్స్ తీసుకున్నాం, కానీ ఆ శ్రీవారు వెలిసిన కొండ తిరుమల. మనం తిరుమల పోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1 ఘాట్ రోడ్లో పోవచ్చు, 2 అలిపిరి నడక మార్గంలో పోవచ్చు, 3 శ్రీవారి మెట్ల మార్గంలో పోవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో సుమారుగా 12 కిలోమీటర్ల దూరం, 3,500 స్టెప్స్. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో 2 కిలోమీటర్ల దూరం, 2,388 స్టెప్స్. చాలా మంది భక్తులు నడక మార్గం అనేది ప్రిఫర్ చేస్తే అలిపిరి నడక మార్గంలోనే పోతారు. ఎందుకు అంటే అలిపిరి నడక మార్గంలో జంతువులను చూడొచ్చు, దట్టమైన అడవిలో పోవచ్చు, సీనరీ అనేది చాలా బాగుంటుంది. అంటే వెళ్ళే రాస్తా అంతా గోవింద గోవింద అనే నామస్మరణతో చాలా మంది భక్తులు మీతో పాటు నడుస్తూ ఉంటారు. సో ఆ భక్తి తన్మయంతో మనమైతే నడుచుకుంటూ పోవచ్చు. మొత్తం ఈ నడక ప్రయాణం సుమారుగా మనకి 4 గంటల సమయం అయితే పడుతుంది. సో మనం పైకి ఎక్కేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, లగేజెస్ ఎక్కడ పెట్టాలి, లగేజ్ మనం మోసుకుపోవాలా ఏంటి అని. అయితే మనకి అలిపిరి నడక మార్గం ఎక్కడైతే మొదలు పెడతామో దానికి ఎడం వైపునే మనం తీసుకెళ్తున్న లగేజ్ అనేవి కౌంటర్లో ఇచ్చిపోవచ్చు. సో మన కౌంటర్లు ఇచ్చే ముందు మనం ఏమైనా మనం బ్యాగ్స్లో కానీ ఏమైనా విలువైన సామాన్ ఉంటే వాటికి లాక్ చేసి అవి అక్కడికి మనకి ఇచ్చేసినట్టయితే మనం నడక మార్గం కంప్లీట్ చేసిన వెంటనే మన కుడివైపులో ఎక్కడైతే లగేజ్ ఇచ్చామో ఆ లగేజ్ అక్కడికి ఆల్రెడీ వచ్చేస్తుంది. సో మనమైతే మనకి ఇచ్చే టోకెన్ చూపించి, ఆ స్లిప్ చూపించి మనమైతే ఆ లగేజ్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రూమ్స్. బ్యాచిలర్గా వెళ్ళే వాళ్ళకి రూమ్స్ అంతగా అవసరం ఉండదు. అవసరం ఉన్నా సరే మన లాకర్స్ని యూజ్ చేసుకుని బ్యాచిలర్స్ అయితే ఉండొచ్చు. బట్ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రూమ్ అనేది కావాలి. సో బ్యాచిలర్స్ కావాలన్నా మన తిరుమలలో అయితే రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఆ రూమ్స్ ఎక్కడ ఉంటాయంటే సిఆర్ఓ ఆఫీస్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. మనం తిరుమలలో మీకు తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్తారు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందని. సో సిఆర్ఓ ఆఫీస్ మనం పోయినట్లయితే అక్కడ మనం ఒక ఆధార్ కార్డ్ అండ్ ఒక మొబైల్ నెంబర్తో
మనమైతే రూమ్స్ తీసుకోవచ్చు. ఈ సిఆర్ఓ ఆఫీస్లో టోకెన్స్ అనేవి పొద్దున్న 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ టోకెన్స్ మనకైతే జారీ చేస్తారు. రద్దీ దృష్ట్యా మనకైతే ఆ టోకెన్స్ అనేవి 5 నిమిషాల్లో దొరకవచ్చు, లేదంటే గంట నుంచి 2 గంటల సమయమైనా పడవచ్చు. మనం టోకెన్ తీసుకున్నప్పటి నుంచి మనకి రూమ్ ఎలికేట్ అయ్యే వరకు సుమారు 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. మనం ఎక్కడైతే లైన్లో నిలబడి మనం ఒక టోకెన్ తీసుకుంటాం, ఆధార్ కార్డు ఇచ్చి మనం మొబైల్ నెంబర్ చెప్పి మనం అయితే టోకెన్ తీసుకుంటాం. ఆ టోకెన్ తీసుకున్నాక ఆ టోకెన్ ఉన్న నెంబర్ రావడానికి, అంటే మనకి ఏ రూమ్ ఎలికేట్ అయింది, ఎక్కడ మనం వెళ్ళాలి అని అయితే ఎలికేట్ అవ్వడానికి సుమారుగా మనకి 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. ఇది మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అని అంటే, మనకి మధ్య మధ్యలో టీవీలు ఉంటాయి, ఆ శ్రీవారి మాడవీధుల్లో తెరలు ఉంటాయి. ఆ టీవీస్లో మనం చూసుకోవచ్చు మనకి ఇచ్చే నెంబరు. లేదు అంటే మనకు ఒక స్లిప్ ఇచ్చారు కదా, ఆ స్లిప్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో మనకి మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో క్యూఆర్ కోడ్ పెట్టినట్టయితే మనకి ఎలికేట్ అయిందా లేదా చూపిస్తుంది. లేదు అంటే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే మనకి ఎలికేట్ అవ్వగానే ఒక మెసేజ్ వస్తుంది అనమాట, ఈ పలానా సేవా సత్రంలో మనకైతే రూమ్ ఎలికేట్ అయిందని. సో ఈ 3-4 గంటల గ్యాప్లో మనం ఏం చేయాలంటే, మనకి ఎవరైనా తలనీలాలు అనుకునేవారు తలనీలాలు సమర్పించుకోవచ్చు. లేదు అంటే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మన ఆకలితో ఉంటే శ్రీవారి అన్నదాన సత్రంలోకైనా పోయి తినండి, లేదంటే బయట తినేసి ఆ 4 గంటల సమయం అయితే గడిపేయండి. అక్కడికి 4 అవర్స్ తర్వాత మనకైతే ఖచ్చితంగా, గరిష్టంగా చెప్తున్నాను, ఖచ్చితంగా 4 అవర్స్ కన్నా దాటి పట్టదు. 4 అవర్స్లో మనకైతే రూమ్ ఎలికేట్ అవుతుంది. ఈ రూమ్స్ అనేవి బ్యాచిలర్స్కి అయినా ఇస్తారు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఇస్తారు. గరిష్టంగా 4 మాత్రమే ఇస్తారు. అట్లా అని పెళ్లి కాని ఆడపిల్లలకు కానీ, పెళ్లి కాని ఆడ మగకి అయితే ఇవ్వరు. బ్యాచిలర్స్లో 4 అబ్బాయిలు ఉండాలి, లేదంటే అమ్మాయిలు ఉండాలి, లేదంటే ఫ్యామిలీతో మనం ఉండొచ్చు. మనకి ఆ స్లిప్ తీసుకుని వెళ్ళాక 50 మన దగ్గర అయితే 500 రూపీస్ ముందే డిపాజిట్ చేయించుకుంటారు. తర్వాత మన రూమ్ నుంచి వెకేట్ చేసినప్పుడు మనకైతే రోజుకి 50 లేదా 100 రూపాయలు, రూమ్ బట్టి 50 అయితే 50, 100 రూపీస్ 100 రూపీస్ తీసుకొని మిగతా డబ్బులు అయితే మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఫైనల్గా మనకైతే రూమ్ ఎలికేట్ అయిపోయింది. రూమ్ ఎలికేట్ అయిపోయినాక రూమ్లో ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకొని మనమైతే ఆ శ్రీవారి దర్శనానికి పోవచ్చు. ఇదే చెప్పాను, టోకెన్స్ తీసుకున్న సమయం నుంచి మనకైతే స్లాట్ టైంకి మినిమం 10 గంటలు అయితే టైం ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ అవర్స్లో 9-10 నైట్ 9-10 తీసుకుంటారో వాళ్ళకి పొద్దున్న ఫస్ట్ అవర్స్లో అయితే మనకైతే స్లాట్ వచ్చేస్తుంది. అలా కాదని చెప్పి కొంచెం లేట్గా తీసుకుంటాం కదా, డేలో 12, 1 గంట ఆ టైంలో తీసుకుంటే మనకి మిడ్ నైట్లో 8, 9, 10 అయితే అలా స్లాట్ అనేది దర్శించుకోవడానికి అయితే ఇస్తారు. సో అంటే ఈజీగా 8 to 10 అవర్స్ అయితే మనకి బిట్వీన్ ఉంటుంది. 8 to 10 అవర్స్లో మనం నడకదారులు అయినా, ఘాట్ రోడ్లు అయినా, ఎలా అయినా మనం వెళ్ళి రూమ్స్ కూడా తీసుకునే టైం అయితే మనకు ఉంటుంది అనమాట. ఫైనల్గా ఇవన్నీ చేసేసుకొని మనమైతే ఆ తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు. దర్శించుకున్నాక ఆ తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ దగ్గరికి అయితే మనం పోవాలి. ఈ ఒక్కరికి ఎవరెవరికైతే టోకెన్ ఉంటుందో ప్రతి ఒక్క టోకెన్కి ఒక లడ్డూ అయితే ఇస్తారు. ఎవరి దగ్గర అయితే టోకెన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే లడ్డూలు ఇస్తారు. టోకెన్స్ లేని భక్తులకి అయితే లడ్డూలు ఇవ్వరు. అంటే మనం కొనుక్కోవాలన్నా సరే టోకెన్స్ లేని భక్తులకి అయితే లడ్డూలు అయితే మనకు అందుబాటులో ఉండవు. 1 year పిల్లలున్న భక్తులకి సుపథం సేవ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఎవరికైతే 1 year పిల్లలు ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా సుపథం ఎంట్రీ అని అయితే ఉంటుంది. అది మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1 year పిల్లాడి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అయితే మనం దర్శించుకోవచ్చు. ఆ పిల్లాడి తల్లిదండ్రులతో పాటుగా అన్నదమ్ములు ఎవరైతే 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆ తిరుమల శ్రీవారిని అయితే గంట లోపే మనం దర్శించుకోవచ్చు. అలానే అంగవైకల్యం ఇచ్చి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా తిరుమల శ్రీవారి ఎంట్రీ అయితే డైరెక్ట్గా లభిస్తుంది. ఈ విధంగా అయితే మనం ఆ తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు. అలానే తిరుమలలో మనం భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ తిరుమల శ్రీవారి దయ వల్ల మనకి పొద్దున్న 10 నుంచి రాత్రి 11 గంటల వరకు నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆ శ్రీవారి అన్నదాన సత్రంలో ఎల్లప్పుడూ కొన్ని వేల మంది భక్తులు ఒకే పంక్తిలో తింటారంటే మీరు నమ్మరు. అక్కడ మళ్ళీ పనిచేసేవారు ఎవ్వరు ఉండరు. ఆ శ్రీవారి భక్తులే, మనలాంటి భక్తులే సేవ చేస్తూనే ఉంటారు. వచ్చే భక్తులకి వచ్చిన వెంటనే నిమిషాల్లోనే ఆ భోజనాన్ని, ఆ శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తూనే ఉంటారు. అలానే ఆ శ్రీవారి మాడ వీధుల్లో ఎప్పటికప్పుడు ఆ శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తూనే ఉంటారు. సో మనం ఎప్పుడైతే మనం తిరుమల వెళితే భోజనానికి సంబంధించి మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలానే త్రాగునీరు ఎక్కడ పడితే అక్కడ మనకు అందిస్తూనే ఉంటారు. మీకు ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆలోచన ఉంటే
వెంటనే ఆ తిరుమల శ్రీవారి చెంతకైతే వెళ్ళి ఆ తిరుమలేశ్వరుని అయితే దర్శించేయండి. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తిరుమల వెళ్తామనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో అర్జెంటుగా షేర్ చేసేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఈ సబ్స్క్రైబ్ నాకు ఇంకెంతో ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంటుంది.